మెజార్టీ ఎంత అని చెప్పడం కోసమే అబ్బా 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 అంతే అంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఇది జరుగుతుంది? 10 ఏళ్ల కాలం తెలంగాణను పీడించిన వాళ్లకు మళ్ళీ ఎట్లా ఓట్లేస్తారు? 10 ఏళ్ల కాలం తెలంగాణను నాశనం చేసిన వాళ్లకు మళ్ళీ ఎట్లా ఓట్లేస్తారు? అది జూబ్లీ హిల్స్ అయినా, అది బంజారా హిల్స్ అయినా, రేపు అది తెలంగాణ ఏ పల్లె అయినా మార్పు కోరుకుంది తెలంగాణ సమాజం. మొన్న కోరుకున్న మార్పే జూబ్లీ హిల్స్లో జరగబోతుంది. మొన్న రేవంత్ అన్నను ప్రజాపాలన కావాలని కోరుకున్న మార్పే జూబ్లీ హిల్స్లో జరగబోతా ఉంది ఆ మార్పు. అందువల్ల అద్భుతంగా శ్రీశైలం అన్న ఆయన చేసిన ప్రజా జీవితం, ఆయన చేసిన ప్రజల కోసం నడిచినటువంటి బడుగుల కోసం, పేదల కోసం, కుల మత తేడా లేకుండా ఎవడు పేదలు ఉంటే వాళ్ళ కాడిపోయి పని ఎట్లా చేసిండో అంతకు ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో నవీన్ యాదవ్ చేస్తూ ఉన్నాడు. కనుక అద్భుతంగా గుండెల కత్తుకొని యువతరం, కార్మికులు, కర్షకులు, మహిళలు, పేదలు, కూలీలు, ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడ అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టినటువంటి యువ నాయకుడు, యువ రక్తం. మార్పు కావాలన్నా వద్దా? అంతే అంతే. ఎస్, మార్పు జరుగుతుంది. రాష్ట్రంలో మార్పు జరిగిందా లేదా? మరి జూబ్లీ హిల్స్లో మార్పు జరగాలి కదా.